జగన్పై అక్రమ కేసులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది వైసీపీ. తిరుపతి భవానీనగర్లో ధర్నా చేశారు. రోజా, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాన్ని తప్పుదోవ పట్టించేందుకే జగన్పై కేసులు పెట్టారని ఆరోపించారు రోజా. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్న రోజాతో మా ప్రతినిధి కార్తిక్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం జగన్ పైన ఏర్పరిచిన అక్రమ కేసుల నిరసనగా తిరుపతి భవానీనగర్ సర్కిల్లో ఎమ్మెల్యే రోజా, మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తిరుపతి భవానీనగర్ సర్కిల్లో దీక్షకు పూనుకున్నారు. ఏదైతే ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయిస్తుందో ప్రశ్నిస్తే ఎవరైతే ప్రశ్నిస్తారో వారి మీద అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తుందని చెప్పి కూడా వీరు ఆరోపిస్తున్నారు. ఏదైతే దివాకర్ ట్రావెల్ ప్రమాదంలో చనిపోయిన 11 మందికి కూడా న్యాయం పోరాటం జరిగేంత వరకు కూడా తాము పోరాటం కొనసాగిస్తామంటున్నారు. మనతో పాటు ఏదైతే సోమిరెడ్డి గారు ఒక తీవ్రమైన విమర్శ చేశారు. వైకాపా నాయకుల్లో ఎవరైతే రౌడీలు ఉన్నారో వాళ్ళందరికీ గ్యాంగ్ లీడర్ జగన్మోహన్ రెడ్డి అని కూడా ఒక విమర్శించారు. దీనేమంటారు? ఈరోజు ఆయన మాట్లాడే మాటలకి అర్థము ఉండి మాట్లాడుతున్నారో లేదని నాకు తెలీదు. అసెంబ్లీ మీరు చూస్తే నీకు మగతనం ఉందా, నువ్వు మగాడివా అని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన అచ్చెన్నాయుడు రౌడియా, రండ్రా తేల్చుకుందాం మిమ్మల్ని ఇక్కడే పాతేస్తామన్న బోండా ఉమా రౌడియా, లేకపోతే మా చేతిలో అధికారం ఉంది, అధికారులు ఉన్నారు, మిమ్మల్ని నలిపేస్తామని చెప్పిన బుచ్చయ్య చౌదరి గారి రౌడీజమా మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు సమస్యల మీద ఎక్కడ పోరాడినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారో మనం చూస్తున్నాం. అది మొన్న వైజాగ్లో ఏ విధంగా క్యాండిల్ ర్యాలీ కోసం మరి మౌనంగా చేసే క్యాండిల్ ర్యాలీకి కూడా తన్ని రానికుండా పోలీసులు లిమిట్ దాటి ఎయిర్పోర్ట్ లోపల దూరి ఆయన్ని ఎలా హ్యూమిలేట్ చేశారో కూడా మనం చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసే ప్రజా వ్యతిరేక విధానాలకి ప్రజలు అసహ్యించుకుంటున్నారు కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి కేసులు వేసి డైవర్ట్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు జేసీ దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆ యొక్క బస్సుల్ని రద్దు చేయాలి, ప్రైవేట్ బస్సుల వల్ల ఖజానాకి ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, అలాగే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అలాగే మీరు చూస్తే ఆర్టీసీ కూడా కుంటుపడుతుందన్న మీరు 2.5 సంవత్సరాలు అయ్యాక మీరు అధికారంలోకి వచ్చాక ఎందుకు వాటిని రద్దు చేయలేదు? అంటే మీ ఎంపీలు కాబట్టి కేసీఆర్ గారు, దివాకర్ రెడ్డి గారు ఆ డబ్బుతో మీరు అధికారంలోకి వచ్చారు, ఎలక్షన్లో ఖర్చు పెట్టి, కాబట్టి వాళ్ళకి మీరు అండగా ఉన్నారు. వాళ్ళు నేరాలు చేసినా మీరు ఏం మాట్లాడరా? రెండవది, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కూడా ఒక యాక్సిడెంట్ జరిగితే పోస్ట్ మార్టం చేయాలనేది మ్యాండేటరీ. అలాంటిది మీరు డ్రైవర్ని పోస్ట్ మార్టం చేయకుండా హడావిడిగా మూటకట్టి పంపించాలంటే కేసులు నీరగార్చాలని చూస్తున్నారు. అలాగే ఒక డాక్టరు ఆ రిపోర్ట్లని తారుమారు చేయాలన్న ప్రయత్నంలో 3 కాపీలు ఉన్నాయి, ఒకటి ఇవ్వండి అని ఒక ప్రతిపక్ష నాయకుడు అడిగినప్పుడు అతను బాధ్యతారాహితంగా ఆ డాక్టర్ ఇవ్వకుండా లాగేసుకోవటం మీరు కళ్ళారా చూశారు. ఇక్కడ జగన్ గారితో అవమానంగా ప్రవర్తించింది డాక్టర్ అండ్ కలెక్టర్ గారు. కాబట్టి జగన్ గారు వాళ్ళని అనటం కాదు, జగన్ గారు ఏమన్నారు, 11 మంది నష్టపోయారు, వాళ్ళ కుటుంబాల్ని, వాళ్ళకి అన్యాయం చేసే విధంగా ఏవైతే సాక్ష్యాలు మీరు తారుమారు చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళందరినీ విచారించి జైలుకు పంపిస్తా అన్నారు. దీంట్లో తప్పే ఉందండి? మీరు తప్పు చేస్తేనే కదా జైలుకి వెళ్తారు. మీరు అంటారు జగన్ గారికి జైలు గుర్తొస్తుందని. మీకు జైలు గుర్తొస్తుంది కాబట్టే మీరు చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకొని, సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని జగన్ గారి మీద పొలిటికల్ కేసులు శంకర్రావు గారితోనూ ఎర్రం నాయుడుతో వేయించుకొని ఆయన జైలుకి పంపించారు. కానీ నిజంగా ఆంధ్ర శశికళ ఎవరంటే అది చంద్రబాబు నాయుడే. ఆయన మీద ఉన్న స్టేలు కనుక వెకేట్ చేయించుకొని కేసుల్ని ఆహ్వానిస్తే అతను ఖచ్చితంగా జీవితాంతం జైల్లో ఉంటాడు. కాబట్టి అతను ప్రతిరోజు ఈరోజు ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టేశాడు, అన్ని తాకట్టు పెట్టేశాడు కేంద్రం దగ్గర. అతను మాట్లాడుతున్నాడు జగన్ గారి కేసుల గురించి. జగన్ తప్పు చేయలేదు కాబట్టి ఎదుర్కొంటున్నాడు, మీరు తప్పు చేశారు కాబట్టి స్టేలు తెచ్చుకున్నారన్న సంగతి మీరు తెలుసుకోండి. అండ్ జగన్ గారికి మతి స్థిమితం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు అనటం చాలా దురదృష్టకరం. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఆయన అలా మాట్లాడటం ఆయన దిగజాడు రాజకీయాలకు నిదర్శనం. ఈ రోజు నేను అంటున్నాను, 27 గంటలు నేను పనిచేస్తున్నాను అన్న చంద్రబాబు నాయుడుకి మతి స్థిమితమా, జగన్కి మతి స్థిమితమా? రోజుకి ఎన్ని గంటలు ఉంటాయండి? కరువుని 3 రోజుల్లో జయించానని చెప్పిన చంద్రబాబు నాయుడుకి మతి స్థిమితమా, లేదా కరువు మీద పోరాడుతున్న జగన్ గారికి మతి స్థిమితమా? అలాగే మీరు చూస్తే, చెప్పేది వినండి, అలాగే ఆయన మాట్లాడిన ప్రతి మాట మీరు చూడండి. హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టాను, సింధు గారికి ఒలింపిక్ మెడల్ నేనే తీసుకొచ్చాను, సత్యనాథన్లను దిగ్గజంగా మరి కంప్యూటర్స్లో నేను తెచ్చానని చెప్పుకునే ఇతనికి పిచ్చా, జగన్ గారికి పిచ్చా? కాబట్టి ఆల్జీమస్ వ్యాధి ఎవరింట్లో ఉంది, ఎవరికి పిచ్చెక్కింది, ఎవరు పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేడం, ఇప్పుడు ఇంకోటి చెప్పండి, 11 మంది మీద కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డితో పాటు. ఇప్పుడు ఎలాంటి పోరాటాన్ని కొనసాగించారు? బాధితుల తరపున ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? ప్రజల కోసం ఎలాంటి కేసులు చంద్రబాబు నాయుడు గారు పెట్టించినా కూడా మేము ఎదుర్కొంటాం. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, తప్పు చేసింది వాళ్ళకి అండగా ఉన్న అధికారులు.
ప్రజల ఏ సమస్య మీదైనా పోరాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నా మీద కూడా మొన్న విజయవాడలో మహిళా సదస్సుకు పోయేటప్పుడు ఏ విధంగా ప్రవర్తించి మరి వాళ్ళు హ్యూమిలేట్ చేశారో మనం చూసాం. కాబట్టి వారి యొక్క కుట్రలను ఎవరు బద్దలు కొడుతున్నారో, వాళ్ళ తప్పులను ఎవరు ఎత్తి చూపిస్తున్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి లా అండ్ ఆర్డర్ని మిస్యూజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రధాని గారు కానీ రాష్ట్రపతి గారు కానీ మరి అత్యున్నత న్యాయస్థానాలు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ రాజకీయాలను చూసి మరి సరిదిద్దకపోతే ఇది మంచి సాంప్రదాయం కాదు. రాజకీయాలు భ్రష్టు పట్టిపోతాయి, వ్యవస్థలు కూలిపోతాయి. మేడం, 2 రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపైన ఏమైనా చర్చించే అవకాశం ఉందా? అసెంబ్లీలో వారి మీద ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడటానికి వాళ్ళకి తెలుసు. అవన్నీ తప్పించుకోవడానికే ప్రతి అసెంబ్లీ సెక్షన్ ముందర ఏదో ఒక గొడవ పెట్టుకుంటున్నారు. గతంలో కాల్మనీ సెక్స్ రాకెట్ మీద గొడవలు పెట్టుకొని నన్ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు జగన్ గారి మీద కక్ష గట్టి ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి అతని మీద ఏదో చర్యలు చేపడతామని మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పులు తప్పించుకోవడానికి, అసెంబ్లీ సెషన్లో వాళ్ళు చేసినవి ప్రజలకి తెలియనీయకుండా చేయడం కోసమే ఈ కేసులు, ఈ యొక్క దుష్ప్రచారం అంతా కూడా. ఏదైతే బాధితులకు న్యాయం కోసమే జగన్మోహన్ రెడ్డి డాక్టర్లతో కానీ కలెక్టర్తో కానీ వారించారు, కానీ ఎటువంటి దూకుడు స్వభావం లేకుండా వివరించడం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే 11 మంది బాధితులు చనిపోయారో వారందరికీ కూడా సరైన న్యాయం జరిగేటట్టుగా తాము పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపైన పెద్ద ఎత్తున తమ మాటలను విన్నవిస్తామని కూడా వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంచయ్తో కార్తిక్, ఎన్టీవీ, తిరుపతి.